అక్కడే 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 ఏమిటా చూపు ఏం చేస్తావు వందితో కైలాసం అంటే ఇదే కాబోలు. ఇంత భాగ్యం పొందటానికి ఎంత పూజ చేసుకున్నాడో ఆ అబ్బాయి. అదే ఆశ్చర్యంగా ఉందమ్మా. అతను కొండమెట్ల దాకా రావడమే గాని కోవిల్లోకి రాగానే చూడలేదు, దేవునికి మొక్కగానే చూడలేదు. మరి రోజు కోవిలకి వెళ్ళి సేవలు చేసే నాకు అందులో 100వ వంతు భాగ్యం కూడా దక్కలేదు. దక్కిందిగా, ఆ ఘట్టం చూసే భాగ్యం దక్కిందిగా బాబు. అయినా దగ్గరున్న బిడ్డల కన్నా దారి తప్పేవారి మీదే తల్లికి దేవుడికి శ్రద్ధ ఎక్కువని మీ అవ్వగారు చెప్పేవారు. అయితే నాన్నగారిని కూడా చేరదీస్తాడా దేవుడు? పిచ్చివాడ, నాన్నగారు ఎప్పుడూ దేవుడికి దగ్గరే. మొన్న ఈ కోయబ్బాయి పెళ్ళానికి విభూది అది ఇచ్చారా? వీడి గురించి ఆయనే దేవుడికి చెప్పుంటారు. పాపం అందుకే ఇంకా కైలాసం నుంచి రాలేదు. ఏమో మరి. ఒరే, ఇంకా తెల్లాలేదు కదా, నన్ను ఒక్కసారి గుడికి తీసుకువెళ్ళి దేవుణ్ణి ఆ పిల్లాన్ని చూపించవురా? రామ్మా. మీ నాన్నగారు ఏంటి అనరు, నేను చెప్తాగా. రామ్మా. ఎక్కడికి ప్రయాణం? గుళ్ళోకండి. ఆ కోయవాడి కోసమా? వాడు మహాభక్తుడు. నార్మల్. ఆ కోయవాడిని కోవెల్లో పడుకోబెట్టి నగల నట్లు అక్కడ వదిలేసి నువ్వు ఇంటికి వచ్చేస్తావా? నాన్నగారు, అక్కడ ఏదైనా పోతే ఏమిటి నాకు దిక్కు? నీ పని పద. తర్వాత చెప్తా. నాన్నగారు, వాడు అరిచి చచ్చినా సరే నువ్వు తలుపు తీయకు. తీశావో చంపేస్తా. అమ్మా, రంజనం కాలు కందేను బాలా.
ఎవరా జుంటి తేనె కరకుట్లు కానీ తీయ తీయని తేనెలో దోర దోర ముక్కలు నంచుకు తింటే కానీ ఇప్పుడు వెళ్ళి మళ్ళీ నిన్ను తెమ్మనే ముక్కలు చల్లారిపోతాయి రా కానీ నిన్నే కన్నెత్తి పన్నెత్తి పలుకు పరకొద్దులే బొబ్బు తిన అదే 10 ఇంచేపు ఇక్కడే ఉంటావు కదయ్యా ఇంతక్క చూసావు ఇంతక్క నవ్వావు ఇంట్లో దాముకున్నావా మనం ఆరగించు పువ్వు ఆరగించు తండ్రి ఇక్క మోమాటమా పెట్టు చేస్తున్నావా ఏ రుచిగా ఉండదు అనుమానమా నేను రుచి చూసి తెచ్చాలే తెలి దోర దోరగా కాల్చాను ఇట్టే నోటు పెడితే అట్టే కరిగిపోతాయి చూడు ఆసామి నిన్నే స్వామి నువ్వు నా కన్న తండ్రివే కానీ ఆరగించే కాసేపు నా బిడ్డవి నా చేత్తోనే తినిపిస్తా నీ చేతి తీయదు కాదు బాబు నా స్వామికి పువ్వు పెడుతుంటే లాక్కొస్తున్నారు పాపం మహాపాపం ఈశ్వర పరమేశ్వర నన్ను కన్న తండ్రి నన్ను విడిచిపెట్టమను ఓరి దౌర్భాగ్యుడా ఎంత పాపాన్ని కొడిగట్టావురా మహాశివరాత్రి పర్వదినాన ఒక పాడు దండ కోసం ఆలయాన్ని మైలపరుస్తావా నీకు రౌరవాది నరకాలు కూడా చాలవురా సాములు నా స్వామికి పువ్వు పెడుతుంటే లాక్కొచ్చారు వదలమని సాములు స్వామికి నువ్వు బొవ్వ పెడతావా ఇక్కడ మేమంతా చచ్చామనుకున్నావా దొంగ వెతవా చంద్రహారం ఎక్కడ దాచావో చెప్పు నా తండ్రి తప్పైపోయింది నీతో నాకు అట్లేటి బుద్ధి స్వామి బుద్ధి పిలిపించుకో తండ్రి నువ్వు తినేదాకా నా పానం బాగోదు విన్నారా వీడి పిచ్చి మాటలు అంతా నాటకం ఈ వెధవకి భక్తిట చెప్పు అమ్మవారి చంద్రహారం ఎక్కడ దాచావు చెప్పు